అసలు ఒడిబియ్యం ఎందుకు పోస్తారు అని అంటే, పుట్టింటి వారు అత్తింటికి వెళ్ళేటటువంటి అమ్మాయికి ఇచ్చేటటువంటి ఒక భరోసా అని చెప్పవచ్చు, ఒక రక్షణ అని చెప్పవచ్చు. ఒడి అంటే అర్థం అదే కదండి, రక్షణ అని అర్థము. అంటే పిల్లవాడినో పిల్లనో ఒళ్ళో పడుకోబెట్టారంటే ఇక్కడ రక్షణ ఉంది, ఒక కవచంలాగా ఉంది అని అర్థం కదా. అలాగే రక్షణ అనేటటువంటిది ఉంటుంది ఆ అమ్మాయికి. అందులో ముఖ్యంగా ఆడపిల్లలకి, వివాహమైనటువంటి స్త్రీలకి కావలసినటువంటిది ముఖ్యంగా పసుపు కుంకాలు కాబట్టి అందులో పసుపు కుంకాలని వేస్తారు. ఈ ఒడి బియ్యం అనేటటువంటిది ఎందుకు పోస్తారు అంటే గనక, ఒడి అంటే రక్షణ అని అనుకున్నాం కదా. మనకి 7 రకాలైనటువంటి చక్రాలు మనిషిలో ఉంటాయి, 72,000 నాడులు ఉంటాయి. అందులో మణిపూర చక్రం దగ్గర పెట్టేటటువంటిదే ఒడి బియ్యం. అంటే ఈ ఒడికి కట్టేటటువంటిదే ఈ ఒడి బియ్యం. బియ్యం పోస్తారు, అందులో పోసిన దాంట్లో పసుపు, కుంకుమ, అదేవిధంగా ఎండు కొబ్బరి చెక్కలు అంటే ఒక్కలు కూడా ఇస్తారు. ఒక్క పొడి కాకుండా ఒక్కల్ని ఇస్తారు. ఒక్కల్ని ఎందుకు ఇస్తారు అని అంటే, ఈ అమ్మాయి లక్ష్మీ స్వరూపంగా భావించి నారాయణ స్వరూపంగా ఈ ఒక్కల్ని కూడా అందులో ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఆ అమ్మాయికి సంబంధించినటువంటివి ఏనా 2 రకాలైనటువంటి చీరలు, 2 చీరలు, 2 జాకెట్లు, ఈ విధంగా 2 జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, ఇలాంటివన్నీ కూడా సుమంగళి ద్రవ్యాలన్నింటినీ కూడా ఇస్తారు. ఇచ్చేటప్పుడు వాట్లలో గాజుల్ని, వీట్లని అన్నిటినీ కూడాను ఇవ్వటం జరుగుతుంది. అయితే అంటే బొట్టు, కాటుక, ఇలాంటి ఆభరణాలు, అలంకరణకు సంబంధించినవన్నీ కూడాను ఇస్తారు. ఇవ్వటంతో పాటుగా చలివిడి కూడా పెడతారు. చలివిడి పెడతారు అంటే, చలివిడి ఎందుకండి అని అంటే కడుపు చలవ కోసం పెట్టేటటువంటిది చలివిడి అనేటటువంటిది. అదే కాకుండా వీరే పెడతారా, ఈ తల్లే పెడుతుందా అని అంటే, తల్లే కాదండి. తల్లే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వదినలు కానీ, మరదళ్ళు కానీ, తోడబుట్టినటువంటి అక్కచెల్లెళ్ళు కానీ, బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే వారందరి చేత కూడా పెట్టిస్తారు. ఈ విధంగా పెట్టించటం వల్ల ఎవరి చెయ్యి ఎలాంటిదో అనేటటువంటి నమ్మకంతో, వారి మంచి మనసుతో ఈ అమ్మాయిని దీవిస్తారు అక్షతలు వేసి. అందుకు కానీ ఈ విధంగా ఒడి బియ్యాన్ని పోస్తారనమాట. కొన్ని ప్రాంతాల వారు అమ్మాయికి ఒక్కదాన్నే కూర్చోబెట్టి పోసేటటువంటి పద్ధతి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కనుక మనం గమనించినట్లయితే దంపతులు ఇద్దరిని అంటే భార్యాభర్త ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఈ విధంగా ఒడి బియ్యం పోస్తారు. ఈ పోసినటువంటి ఒడి బియ్యాన్ని తీసుకొని ఆ అమ్మాయి తిరిగి 3 గుప్పెళ్ళు తల్లికి మరల ఇస్తుంది. అంటే ఇది అక్షయము, క్షయం అనేటటువంటిది లేకుండా ఇది అక్షయం అవ్వాలి అని చెప్పి, అంటే వృద్ధి చెందుతూ ఉండాలి అని చెప్పి అమ్మాయి మనస్ఫూర్తిగా, ఇంటి ఆడపడుచు మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్లికి ఈ విధంగా తిరిగి 3 గుప్పెళ్ళు అనేటటువంటిది ఇస్తుంది. ఇది సంప్రదాయంగా వస్తున్నటువంటిది. అయితే ఇవాళ అమ్మవారికి పోస్తున్నామండి ఒడి బియ్యం, ఇదే విధంగా పోయాలా అని అంటే, అమ్మవారికి పోసేటప్పుడు కూడాను యథాతథంగా మనం ఇంటి ఆడపడుచుని ఎప్పుడూ కూడాను అమ్మవారిగానే, శ్రీ మహాలక్ష్మిగానే మనం భావన చేస్తాము. అయితే ఈ విధంగా భావన చేసి, అమ్మవారిగా భావన చేసి ఇంటి ఆడపడుచుకి పోస్తాము. అదేవిధంగా అమ్మవారికి ఇచ్చేటప్పుడు కూడాను యథాతథంగా పసుపు కుంకాలు, చీర జాకెట్ ముక్క, అది కొంతమంది 2 చీరలు ఇస్తారు, 2 జాకెట్ ముక్కలు ఇస్తారు. మామూలుగా అయితే సాధారణంగా ఒక చీర జాకెట్ ముక్క ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. వారి ఇంటి ప్రాంత సాంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది. అదే కాకుండా అమ్మవారికి ఇచ్చేటప్పుడు కూడా వీరు మనసులో సంకల్పించుకుంటారు, ఇన్ని కేజీల బియ్యాన్ని ఇస్తాము, ఇన్ని రకాలైనటువంటి పదార్థాలను ఇస్తాము అని చెప్పి అనుకుంటారనమాట. అలాగే ఆడపడుచుకి ఇచ్చేటప్పుడు కూడా అంతేను. కొన్ని రకాలైనటువంటి 5 రకాలని, కొంతమంది 11 రకాలైనటువంటి తీపి పదార్థాలని వాటిలన్నింటినీ కూడా చేయించి ఈ అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయికి ఇచ్చి పంపుతూ ఉంటారు. అదేవిధంగా అమ్మవారికి కూడా మనం అనుకునేటప్పుడు అదేవిధంగా అది 5 రకాల 11 రకాల అనేటటువంటిది వారు మనస్సులో ఏ విధంగా అయితే సంకల్పించుకున్నారో అదేవిధంగా అమ్మవారికి కూడాను సమర్పించాలి ఈ ఒడి బియ్యం అనేటటువంటిది. ఆ తర్వాత అమ్మవారికి ఇచ్చినటువంటి ఆ ఒడి బియ్యం అదంతా కూడాను వారు అక్కడ ఏం చేస్తారంటే అన్న సంతర్పణలు వాటిలలో కూడా వినియోగిస్తూ ఉంటారు సాధారణంగా దేవాలయాల్లో. మరి ఈ అమ్మాయి ఇంటి ఆడపడుచు ఏం చేస్తుందంటే, అత్తవారింటికి వెళ్లే ముందు 3 గుప్పెళ్ళు తల్లికి ఇస్తుంది కదా, అది అక్షయం అవ్వాలి, క్షేము కాకుండా ఉండుగాక అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఈ ఇచ్చినటువంటి బియ్యాన్నంతటినీ కూడాను వండి చక్కగా అందరికీ కూడా, బంధుమిత్రులందరికీ కూడాను
భోజనాది కార్యక్రమాలను నిర్వర్తిస్తారనమాట. అంటే నేను నా పుట్టింటి నుంచి వచ్చాను, ఆనందంగా వచ్చాను, నా పుట్టింటి వారు నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించారు, ఈ విధంగా నాకు పసుపు కుంకాలను ఇచ్చారు, నాకు రక్షణ అనేటటువంటి కవచాన్ని ఇచ్చి పంపించారు నా పుట్టింటి వారు, ఇగోండి అందుకని ఈ ఒడి బియ్యాన్ని నేను ఈ విధంగా అందరికీ కూడాను పంచుతున్నాను, వండి ఈ విధంగా అందరికీ భోజనాది కార్యక్రమాలని చేస్తున్నాను అని చెప్పి వారిచ్చినటువంటి తీపి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా అందరికీ పంచుతారనమాట. ఈ విధంగా చేయటం వల్ల అటు పుట్టింటి వారికి ఇటు అత్తింటి వారికి కూడాను ఎంతో శ్రేయస్కరము. ఇది ఒడి బియ్యం పోయటంలో ఉన్నటువంటి ఆంతర్యం. స్వస్తి.